అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కరోనా కాలం వచ్చి మనుషుల్ని దూరం చేసినప్పటి నుంచి దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా సాహిత్యం ద్వారా అందరినీ కలుపుతూ చైతన్యాన్ని పంచుతూ ముందుకు నడుస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. ఈ సంఘం కవుల మీద, రచయితల మీద, అలాగే రచనల మీద పరంపరగా దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ వస్తుంది. ఆ క్రమంలో విమర్శ గ్రంథాలకు సంబంధించి కూడా మనం మరొకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది అనే ఆలోచన రావడమే తడవుగా ప్రారంభించారు. ఈరోజు అట్లా విమర్శకు సంబంధించిన గ్రంథాల గురించి గత వారం ఆచార్య వరమల సింహన్న గారు మాట్లాడారు. కందుకూరి విదేశలింగం అనుకుంటా, నేను హాజరు కాలేకపోయాను. మంచి రెస్పాన్స్ వచ్చిందని మా మిత్రుడు ఇందాక చెప్పినప్పుడు సంతోషపడ్డాను. ఈ సాహిత్య చరిత్రలు అనుకుంటా. అవును, సాహిత్య చరిత్రలే, అంటే చరిత్రలు విమర్శలో భాగం. అవి కూడా కొంతమంది చరిత్రలో రాస్తారు, కొంతమంది విమర్శనాత్మకంగా రాస్తారు. కాబట్టి సాహిత్య చరిత్రలే అనుకున్నాం. అలాంటి సాహిత్య చరిత్రల మీద మళ్ళీ ఒకసారి మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది పునర్మూల్యాంకనం లాంటిదే. ఆనాటి చరిత్రలో వాళ్ళు ఏమి రాశారు, అవి ఎంత ఆప్తుగా ఉన్నాయి, ఈనాటికి పనికొస్తాయా లేవా అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అవకాశం ఉంటే. అట్లా విద్యార్థులకు, పరిశోధకులకు, అలాగే మాలాంటి అధ్యాపకులకు కూడా ఇవి చాలా అత్యవసరమైన విషయాలుగా మేము భావిస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈరోజు ఉప్పల అప్పలరాజు గారు అరసం సభ్యులుగా, అలాగే కార్యవర్గ సభ్యులుగా రాష్ట్ర స్థాయిలో ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారికి నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరొక మిత్రుడు, మా మిత్రుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, మీ ఇద్దరు సమకాలీనలో, అలాగే సహా అధ్యాపకులు లాంటి వాళ్ళం, సహా పరిశోధకులు. ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే ఏదైనా ఒక పని అప్పచెప్తే దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసేదాకా దాని గురించి మాట్లాడాడు. అంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. ఆయన ఉపన్యాసాలు మీరు ఇదివరకే విన్నారు. మీరు ఆయన పుట్టింది కావలి, అలాగే జవహర్ నవోదయలో చదువుకున్నారు. మంచి విద్యార్థిగా, అంటే మేమంతా అల్లరి చిల్లర వాళ్ళం, కానీ ఆయన కొంచెం రాముడు మంచి బాలుడు లాంటి విద్యార్థి. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చదువుకొని వచ్చిన వ్యక్తి. అందుకనే ఇటు ప్రాచీన ఆధునిక సాహిత్యాలతో పాటు ఆయన వ్యాకరణాన్ని కూడా అద్భుతంగా చెప్పగలిగిన వ్యక్తి. ఇప్పుడున్న తరాల్లో, అంటే మా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళల్లో వ్యాకరణం చెప్పేవాళ్ళు చాలా తక్కువ. వ్యాకరణం, అలంకారాలు, ఛందస్సు లాంటివి. మా మిత్రుడు వాటిని కూడా బాగా చెప్పగలిగిన స్థాయి కలిగిన వాడు. ఆయన చాలా రచనలు చేశాడు. దాదాపు 16 పుస్తకాల దాకా ఉన్నాయి. ఆ 16 పుస్తకాల్లో ఆయన ఎక్కువ శాతం ఆయన సొంతంగా రాసిన పుస్తకాలే కాకుండా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలకు ఆయన పీఠికలు రాశాడు, సంపాదకత్వం వహించాడు. అది అంత సులభమైన పని కాదు. ఏదో మనం ఏమైతే మాలాంటి వాళ్ళతో ఏదో వ్యాసం రాసుకుంటాం, కానీ అది మన వరకే కాబట్టి ఎవరు పట్టించుకోరు. అట్లా కాకుండా ఒక సాధికారమైన, ప్రజల్లో బాగా పేరు ప్రఖ్యాతులు చెందిన ఒక గ్రంథాన్ని గురించి పీఠిక రాయాలంటే దానికి సంబంధించిన పూర్వాపరాలు, దానిలో ఉన్న మెలకువలు, లేకుంటే లోటుపాట్లు తెలుసుకుంటే తప్ప రాయడం సాధ్యం కాదు. అట్లాంటి పని చాలా చేశాడు. ఆయన రాసిన పుస్తకాల్లో కనీసం ఒక 2-3 అని చెప్పాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా జానపద గేయాలు విమర్శనాత్మక పరిశీలన అనేసి పిహెచ్డికి సంబంధించిన సిద్ధాంత గ్రంథం. అది మంచి, ఈనాటి పరిశోధకులకు అది ఒక రెఫరెన్స్ గ్రంథం లాగా ఉపయోగపడుతుంది. అంత బాగా పనిచేశారు. ఆ తర్వాత పినాకిని అని మరొక పుస్తకం కూడా మిత్రుడు వేసింది. ఇవి కాకుండా వ్యాసన కవి సాహిత్య ప్రస్థానం, ఇది మోనోగ్రాఫ్. ఇది అలాగే తెలుగు విభవం అని విఆర్ రాసాని సాహిత్య సమాలోచన అనే వ్యాస సంపుటి కూడా మిత్రుడు సంపాదకత్వం వహించాడు. అలాగే కృష్ణాభ్యుదయం సుబ్బరాయ కవి గ్రంథావిష్కరణ పీఠిక కూడా ఆయనే చూశాడు. పీఠికలుగా ఉన్న వాటిల్లో మత్స్య పురాణానికి, అలాగే ప్రశ్నోత్తర కౌముది అని చెప్పి విద్యార్థుల కోసం పనికొచ్చే ఒక పోటీ పరీక్షలకు పనికొచ్చే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చారు. అష్టాదశ పురాణ సారము, అలాగే పట్టాభి రామ విలాసము, ఆముక్త మాల్యద గ్రంథ పరిష్కరణ, ఆముక్త మాల్యకు సంబంధించి పీఠిక, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. నరపింగళి శకున శాస్త్రం, ఇలాంటి వాటికి కూడా ఆయన పరిష్కరణతో పాటు పీఠికలు రాసి
ఆ ఓఆర్ఐ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక దానికి ఒక గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలా సాహిత్యంలో ఎప్పుడు పనిచేస్తూ అటు ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన సాహిత్యాన్ని, ఇంకా జానపదాన్ని, వ్యాకరణాన్ని ఇట్లా, అలాగే ఈయన సంస్కృతం కూడా చదివాడు కాబట్టి అన్ని రకాల అంశాలను బాగా అర్థం చేసుకోగలడు, చెప్పగలడు. ఈ విషయాన్ని ఇదివరకే చాలా మంది మిత్రులు గమనించారు, గుర్తించారు. అందుకే పిసి వెంకటేశ్వర్లు అంటే మా తరంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి గౌరవం. ఆయన్ను పిలవడం మేము చాలా గౌరవంగా భావిస్తాం. అలాంటి వారు ఈరోజు అరసం సభలో మరొక కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతూ అప్పలరాజు గారిని ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. హోస్ట్ ఈశ్వర్ రెడ్డి గారికి 2 నమస్కారాలు. ఎందుకంటే నేను చేయాల్సిన పని మొత్తం మీరు చేసేశారు. నాకు నాకు చాలా సుఖం. కానీ మరి నా డ్యూటీ నేను చేయాలి కాబట్టి చేస్తాను. పునరుక్తి అయినా మరొకసారి చెప్పుకుంటే తప్పు కాదు కదా. ఈనాటి సాహిత్య చరిత్ర కార్యక్రమంలో ప్రసంగించవలసిన డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారి గురించి 2 మాటలు చెప్పుకోవాలి కదా. ముందుగా అది పరిచయం చేసే బాధ్యత అధ్యక్షుడికి ఉంది కనుక నా కార్యక్రమం నేను నెరవేరుస్తాను. కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారు, ఆయన కవిత్వ వేదిగా సాహిత్యంలో ఎన్నో రచనలు చేసి ప్రసిద్ధిగాంచారు. కవిత్వ వేది సాహిత్య చరిత్ర, రచనా పదం, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అంశంపై ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారు ఈరోజు ప్రసంగించనున్నారు. వారి గురించి డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారిది శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు గ్రామం. వీరి తల్లిదండ్రులు పొన్నగంటి రమణయ్య, శేషమ్మ గారు. వీరి విద్యాభ్యాసం జవహర్ భారతి కళాశాల కావలి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్డి. 1999, 2007 మధ్య కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు లెక్చరర్గా తొలి ఉద్యోగం చేశారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నారు. 2005లో నెల్లూరు జిల్లా జానపద గేయాల అప్పలరాజు గారు ఆయన ఆల్రెడీ ప్రొఫెసర్ అయ్యారు. ప్రొఫెసర్ గా పనిచేసి కూడా దాదాపు 2 years సర్వీస్. అవునా? ఇది పాత బయోడేటా పెడితే నేనేం చేయగలను. చిన్న సవరణ. ఆయన ప్రస్తుతం ప్రొఫెసర్ గా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నారు. 2005 నెల్లూరు జిల్లా జానపద గేయాల విమర్శనాత్మక పరిశీలన వీరి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం వచ్చింది. 2009లో పినాకిని వ్యాస సంపుటి, మత్స్య పురాణం, హరిపట్టు పీఠిక సంపాదకత్వం. 2011 తెలుగు ప్రశ్నోత్తర కౌముది పోటీ పరీక్షల కోసం అష్టాదశ పురాణ సారము వేమూరు జగన్నాథ శర్మ. 2012లో పట్టాభిరామ విలాసం నాగలింగ కవి, ఆముక్తమాల్యద తాత్పర్య బోధిని వ్యాఖ్య, నరపింగ్లి శకున శాస్త్రము గ్రంథ పరిష్కరణ పీఠిక సంపాదకత్వంలో వచ్చినవి. 2012లోనే మానవల్లి రామకృష్ణ కవి సాహిత్య ప్రస్థానం మోనోగ్రాఫు, వ్యాస నవనేతం వ్యాస సంపుటి. 2013లో తెలుగు విభవం వీరి సంపాదకత్వంలో ఇంకా వెలువరించారు. వివిధ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో 100కు పైగా పత్రాలు సమర్పించారు. వివిధ పత్రికల్లో 75 వ్యాసాలు ప్రచురించారు. వివిధ సభల్లో 30కి పైగా గ్రంథ సమీక్షలు చేశారు. ఎస్విబిసి టిటిడి టీవీలోను, తిరుపతి ఆకాశవాణి కేంద్రంలోను 25కు పైగా ఉపన్యాసాలు చేశారు. బహుశా మా ఈశ్వరరెడ్డి గారు చెప్పిన లెక్కల్లో ఇవన్నీ తేడాలు ఉంటాయి, ఇంకా ఎక్కువగా చేసే ఉంటారు. డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారు సాహితీ ప్రస్థానం ఇది. నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్తే సార్. ఇక నమస్తే. ఇది
ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడండి సార్. ఇప్పటి వరకు నన్ను పరిచయం చేసినటువంటి సరే మీ ఫోటో సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. ఆ యాంగిల్ కొంచెం అట్లా డైరెక్ట్. ఇప్పుడు వచ్చిందా? సార్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని మాట్లాడతాను. సరిపోయింది. ఇప్పటి వరకు నన్ను పరిచయం చేసినటువంటి మిత్రులు ఆచార్య ఈశ్వరెడ్డి గారు, తర్వాత అప్పలరాజు గారు, ఈ కార్యక్రమంలో మరోసారి నన్ను ఆహ్వానించినటువంటి అభ్యుదయ రచయితల సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సాహిత్య చరిత్రలు అనేటువంటి ఉపన్యాస శీర్షికలో భాగంగా ఈరోజు మనం రెండవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మొదటి కార్యక్రమంలో మన వెలమల సింహన్న గారు చాలా విశేషమైనటువంటి విశ్లేషణలతో కూడినటువంటి ఉపన్యాసాన్ని అందించారు. అయితే అది చాలా విస్తృతమైనటువంటి గ్రంథం, మహామహులు కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి గ్రంథం. అలాగే ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నటువంటి గ్రంథం ఇది రివర్స్ లో కనపడుతుందేమో. కవిత్వ వేదిగా మనం చెప్పుకునేటువంటి కల్లూరి వెంకట నారాయణరావు గారు అనేటువంటి ఆయన రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే సాహిత్యంలో ప్రక్రియలే కాదు, వ్యక్తులే కాదు, ఈ సాహిత్య చరిత్రను నిర్మించినటువంటి పరిశోధకులు, విమర్శకులు అనేటువంటి వాళ్ళు పడినటువంటి కష్ట నష్టాలని అంచనా వేయడం అనేటువంటిది అరసం వారి యొక్క ఉద్దేశంగా నాకు అనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో దీంట్లో ఎంఏ తెలుగు లేకపోతే తెలుగు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుందేమో అనిపించింది ఈ పుస్తకాన్ని గురించి నేను అధ్యయనం చేసేటువంటి సమయంలో. ఎందుకంటే ఎంఏ తెలుగు చదువుకునేటువంటి సమయంలో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో కూడా కావచ్చు, కేవలం ఎంతవరకు అధ్యయనం చేస్తాడంటే విద్యార్థి అనేటువంటి వాళ్ళు విమర్శకులు కూడా కావచ్చు, ఈ సాహిత్య చరిత్రలన్నిటినీ కూడా అధ్యయనం చేస్తారండి. హలో, ఈశ్వరరెడ్డి గారు అందరినీ మ్యూట్ చేయండి సార్. ఈశ్వరరెడ్డి గారు అందరినీ మ్యూట్ చేయండి. సార్ ఈశ్వరరెడ్డి గారు వినిపిస్తుందా? ఈశ్వరరెడ్డి గారు అందరినీ మ్యూట్ చేయండి ఆయన నుంచి. హలో. కాబట్టి అలాంటి ఈ సాహిత్య విమర్శ గ్రంథాలు లేకపోతే సాహిత్య చరిత్రలు అనేటువంటివి మేము చదువుకునేటప్పుడు కూడా కేవలం బిట్ టు బిట్, ప్రశ్న సమాధానం అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడుకున్నామే కానీ ఏ సాహిత్య చరిత్రకారుడు ఎలా విభజించాడు, ఎలా వర్గీకరించాడు, ఆయన ఏ సమయంలో ఈ పుస్తకం రాశాడు అనేటువంటి దానికి మాత్రమే పరిమితం అయ్యాం. కానీ లోపలికి వెళ్ళి సాహిత్య చరిత్రలు అనేటువంటివి సమగ్రంగా చూసినటువంటివి చాలా తక్కువ. ఏదో ఒక పింగళ లక్ష్మీకాంతం గారిది చిన్నదిగా ఉంటుంది కాబట్టి సరే, ఆరుద్ర గారివి దాదాపుగా 4 సంపుటాలు తెలుగు అకాడమీ వాళ్ళు వేసినటువంటివి, ఇలా చాగంటి శేషయ్య గారిది కావచ్చు, రకరకాలటువంటి వాళ్ళవి పెద్ద పెద్దవిగా ఉన్నప్పుడు వాటన్నిటిని ఒక రీసెర్చ్ పర్పస్ లో తప్ప విడిగా వాటిని చదివేటువంటి అవకాశం అనేటువంటిది మాకు కలిగేటువంటిది కాదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ కల్లూరి వెంకట నారాయణరావు గారిని పూర్తిగా చదివేటువంటి సందర్భం అరసం వాళ్ళు కల్పించారు. అయితే అంతకుముందే నేను ఒక సదస్సులో రాజపాళెం గారు
చెప్పిన తర్వాత రాయలసీమ ప్రాంతం నుంచి సాహిత్య చరిత్రలు రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపైన నేను ఒక సెమినార్ పత్రం ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు ఈ కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు గారు రాసినటువంటి దీన్ని సంగ్రహంగా చూశాను. ఇప్పుడు పూర్తిగా ఈ 304 పుటలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని అక్షరం ఈ 15 రోజులుగా చూస్తూ ఉన్నాను. దీని గురించి మనం చాలా తక్కువ సమాచారం అనేటువంటిది మనకు సాహిత్య చరిత్ర గ్రంథాల్లో లభిస్తుంది. రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఈయన 1902 మార్చి 6న అనంతపురం జిల్లా రాప్తాడులోని బండమెదపల్లి అనేటువంటి ఊర్లో పుట్టినట్టుగా ఈ గూగుల్ సమాచారంలో దొరుకుతుంది, కానీ గ్రంథాల్లో విడిగా దొరకడం లేదు. సాహిత్య కోశము అనేటువంటి దాంట్లో కాస్త మాత్రమే దీనికి సంబంధించినటువంటి వివరాలు లభిస్తున్నాయి. ఈయన 25కు పైగా గ్రంథాలు రాసినట్టు ఇందాక మనకు అప్పలరాజు గారు కూడా చెప్పారు. కానీ ఈ 25 గ్రంథాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది మనకు దొరకడం లేదు. దొరికినా కూడా ఈ వాంగ్మయ చరిత్ర సంగ్రహంలో కూడా ఆయనకి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి ఆయన ఏం చేశాడనేటువంటిది పూర్తిగా వివరాలు అనేటువంటివి ఆయన చెప్పడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఆయన తత్వం మనం కానీ చూసినట్లయితే ముక్కుసూటిదనం, ముఖస్థుతి గిట్టకపోవడం, ఆత్మవంచనం చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఈయనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గుణాలు. అందుకే ఆయన దాదాపుగా 1979లో మరణించాడు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఈరోజు మనం డిఈఓ అని చెప్తున్నటువంటి అంత గొప్ప పదవిలో ఉండి రిటైర్ అయ్యాడు. అంటే రిటైర్ అయిన దాకా ఆయన ఉండలేదు. 4 సంవత్సరాల సర్వీస్ ఉండగానే 54 ఏళ్ల వయసులోనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేసి రిజైన్ చేసేసి గమ్ముగా ఉండిపోయాడు. అంటే ఒక ఎల్టీ ఉపాధ్యాయుడిగా అనంతపురంలో ఉద్యోగ బాధ్యతలు సేకరించినటువంటి నారాయణరావు గారు ఆ తర్వాత మెల్లమెల్లగా జిల్లా విద్యాధికారిగా ఎదిగినప్పటికీ కూడా ఎంతసేపటికి కాస్త కోప స్వభావిగా ఉండడం, ఏదైనా ఖండితంగా చెప్పేటువంటి తత్వంగా ఉండడం, ఎవరిని కూడా ఆయన ముఖస్థుతి చేసేటువంటి అలవాటు లేకపోవడం, ఈ కారణాలు అనేటువంటివి ఆ ఉద్యోగంలో ఈయనకు కొన్ని ఏదన్నా సమస్యలు వచ్చినాయేమో తెలియదు, కానీ ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడం అనేటువంటిది ఆయన జీవితంలో కనపడుతుంది. భోజరాజు, కవిత్వవేది, బోధార్షేందు అనేటువంటి 3-4 పేర్లతోటే, ఎందుకంటే ఈయన దేన్ని కూడా బయట చెప్పుకోవాలి, సమాజానికి తన గురించి తాను బాగా పరిచయం చేసుకోవాలి, ప్రాపకాండ చేసుకోవాలనేటువంటి తత్వం లేదు ఈయనకి. అందుకే ఈయన రాసినటువంటి గ్రంథాలకు కూడా ఈ భోజరాజు, కవిత్వవేది, బోధార్షేందు అనేటువంటి పేర్లతోటే తీసుకొచ్చాడే కానీ ఈయన సొంత పేరుతోటే చెప్పేటువంటి గ్రంథాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే కవిత్వవేది అనేటువంటి పేరే మనకి కనిపిస్తుంది, కానీ కల్లూరి వెంకట నారాయణరావు అనేటువంటి పేరు చాలా తక్కువగా కనిపించేటువంటి పరిస్థితి. ఆంజనేయ స్థవమాలిక అనేటువంటి గ్రంథాన్ని, మానస బోధ అనేటువంటి గ్రంథాన్ని, కృష్ణార్జనీయం, అహల్లా సంక్రందనం, ఇలాంటివి ఈయన రచనలుగా మనకు కనపడతాయి. ఈ రచనలను చూసిన తర్వాత, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈయన ఆధ్యాత్మికత చింతన కలిగినటువంటి వ్యక్తిగా కనపడతాడు. ఆశ్రమాలకు వెళ్ళడం, కాస్త తాత్వికంగా ఆలోచించడం, సామాజిక సేవ చేయడం. ఈయన ముఖ్యంగా చెప్పాలంటే కలరా అనేటువంటి జబ్బు వచ్చిందంటే ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళడానికే భయపడేటువంటి రోజుల్లో కలరా సోకినటువంటి బాధితులకి దగ్గరుండి వాళ్ళకి సేవలు చేసినటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఈయన కనపడతారు. ఇక మనకి సాహిత్య చరిత్రకు సంబంధించి చెప్పినప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్ర నిర్మించినటువంటి వ్యక్తిగా కల్లూరి అహోబలరావు అనేటువంటి ఆయన కనపడతాడు. ఆయన రాయలసీమ రచయితల చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆయన 1901లో పుట్టాడు. ఆ తర్వాత రాయలసీమ నుంచి వచ్చినటువంటి సాహిత్య చరిత్రకారుల్లో మనకి కేవి నారాయణరావు గారు రెండో వ్యక్తిగా కనపడతారు. అయితే అహోబలరావు రాసినటువంటి సాహిత్య చరిత్ర రాయలసీమ రచయితల గురించి మాత్రమే చెబితే, కవిత్వవేది రాసినటువంటి ఈ సాహిత్య చరిత్ర సంగ్రహం అనేటువంటిది కవుల చరిత్ర, అది వరకు కవుల చరిత్ర, వాంగ్మయ చరిత్ర అనేటువంటి వాటికే పరిమితమైనటువంటి చరిత్రల కంటే భిన్నంగా నారాయణరావు గారి యొక్క ఈ వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనేటువంటిది నాకు అనిపించింది. ఎందుకంటే ఈయన ఈ వాంగ్మయ చరిత్ర సంగ్రహం రాసేటప్పుడు ఆనాటి సంఘ చరిత్రను గురించి ఒక శీర్షికలో చెప్తాడు. అంటే ఆ రోజులో ఉన్నటువంటి చరిత్ర, ఏ రాజవంశాలు పరిపాలిస్తున్నాయి, ఏ కవి పోషకుడు, ఎవరెవరి దగ్గర ఎవరెవరు ఉన్నారు, స్వతంత్రంగా ఏ కవులు ఎదిగారు, ఈ విషయాన్ని సంఘ చరిత్రను గురించి చెప్తాడు. ఆ తర్వాత ఆ కాలంలో వచ్చినటువంటి వాంగ్మయ చరిత్రను రెండో భాగంలో చెప్తాడు, రెండో ఉపవిభాగంలో.
మూడో విభాగంలో ఆ సాహిత్యం పైన, ఆ గ్రంథాల పైన ఆయన విమర్శ చేస్తాడు. ఏ గ్రంథం ఎలాంటిది, ఏ గ్రంథంలో ఏ గురించి చెప్పారు అనేటువంటి విషయాన్ని పద్యాలతో కూడా కోట్ చేస్తూ ఆ సాహిత్య విమర్శ చేస్తాడు. ఆ తర్వాత 4వ పాయింట్‌గా ఆ యుగ ధర్మం ఏంటి అనేటువంటి విషయాన్ని కంక్లూడ్ చేస్తాడు. అంటే ఆ కాలంలో వచ్చినటువంటి గ్రంథాలలో ఏమేం కనపడుతుంది, ఆ యుగంలో వచ్చినటువంటి కావ్యాల్లో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి ధర్మాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక ప్రణాళిక ప్రకారం, అంటే అది చాళుక్యుల యుగం తీసుకోండి, కాకతీయుల యుగం తీసుకోండి, లేకపోతే దక్షిణాంధ్ర యుగం తీసుకోండి, ఏ యుగమైనా తీసుకోండి. ఆ యుగంలో వచ్చినటువంటి సంఘ చరిత్ర అంటే చరిత్ర, ఆ తర్వాత వచ్చినటువంటి సాహిత్యము, ఆ తర్వాత సాహిత్యం పైన విమర్శ, ఆ తర్వాత యుగ లక్షణం. ఇలాంటి 4 శీర్షికలు ప్రతి ఖండికలోనూ, ప్రతి ఖండంలోనూ కనపడేటువంటి విధంగా ప్రణాళిక వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ గ్రంథం 27/9/2008లో మొట్టమొదట వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అనేటువంటి వాళ్ళు, మనకందరికీ తెలిసినటువంటిదే వావిళ్ళ వాళ్ళు చిలుకూరి నారాయణరావు గారి ముందు మాటతోటే వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2, 3 ముద్రణలు వచ్చాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా 304 పుటలైనప్పటికీ కూడా పెట్ట కొంచెం కూత ఘనంలాగా ఇందులో పుటలు తక్కువ ఉండొచ్చు కానీ విషయ విశ్లేషణ అనేటువంటిది ఇటు విమర్శకులకు, అటు సాహిత్య చరిత్రకారులకు, అటు చరిత్రకారులకు, ఇంకో విధంగా చెప్పాలంటే ఏదైనా కొన్ని ఫైండ్ అవుట్స్, కొన్ని దృక్పథాలను బయటకు తీసేటువంటి ఈనాటి విమర్శకులకు, యువ పరిశోధకులకు ఉపయోగపడేటువంటి గ్రంథంగా నేను చూసిన తర్వాత ఇది నాకు అర్థమైంది. ఆయన ముందు మాటలో ఒక 2 పేజీల్లో చెప్తాడు. ఈ గ్రంథాన్ని నేను ఎందుకు, ఎలా రాశాను, దీనికి దేన్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను, లేకపోతే మాదిరిగా తీసుకున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ లాంగ్ సెయింట్ బెర్రీ అనేటువంటి గ్రంథాల సిరీస్‌ని, ఆంగ్లేయ చరిత్ర గ్రంథాలు ఇవి వచ్చాయి. ఆ పుస్తకాలను చూశాను. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్‌ని, అక్కడ ఉన్నటువంటి విషయ సూచికని, అందులో ఉన్నటువంటి సమాచారాన్ని చూశాను. అలాగే తెలుగులో కూడా సాహిత్య చరిత్ర రాస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో లాంగ్ సెయింట్ బెర్రీ అన్నటువంటి మాదిరిలో నేను ఈ గ్రంథాన్ని రాశాను అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా ఆయన ముందే చెప్పుకున్నాడు, ఈ గ్రంథంలో నేను 4 విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఇందాక నేను చెప్పినట్టుగా సాంఘిక చరిత్రను చెప్పాను, వాంగ్మయ చరిత్రను చెప్పాను, దాన్ని విమర్శించాను, ఆయా యుగాల యొక్క లక్షణం చెప్పాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంతేకాదు, ఎంత వినయ సంపన్నుడు అంటే ఈయన, గ్రంథ చౌర్యం అనేటువంటి దాన్ని అని తెలిసినా కూడా ఇది నాదే అని బుకాయిస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఇది నా సొంత తెలివితేటలు కాదు, నాకంటే ముందు అద్భుతమైనటువంటి సాహిత్య చరిత్ర గ్రంథాలు వచ్చాయి అని ఒక 12 గ్రంథాల లిస్టు చెప్పాడు. ఈ గ్రంథాలు కానీ రాయకుండా ఉండుంటే, ఈ గ్రంథాలు కానీ లేకుండా ఉండుంటే నేను అసలు ఈ పుస్తకాన్ని రాసిండేవాడిని కాదని చెప్తాడు. ఆంధ్ర సాహిత్య పరిషత్ వేసినటువంటి సంపుటాలను చూశాను, ఉగాది సంచికలను చూశాను, వీరేశలింగం కవుల చరిత్రను చూశాను, గురజాడ శ్రీరామమూర్తి గారి కవుల జీవితాలు చూశాను, వంగూరు సుబ్బారావు గారు రాసినటువంటి వాంగ్మయ గ్రంథ ద్వయాలు రెండింటిని కూడా చూశాను, వేటూరు ప్రభాకర్ శాస్త్రి రాసినటువంటి లేకపోతే సంకలనం చేసినటువంటి శబ్దమణి మంజరి లాంటి గ్రంథాలన్నీ చూశాను, చిలుకూరు వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర చూశాను, రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేక సంచిక చూశాను, కట్టమంచి రామలింగ గారి కవిత్వ తత్వ విచారం చూశాను, కేవి లక్ష్మణరావు గారి కృతులు చూశాను, భారతీయ సంపుటులు చూశాను, భాగవత రామాయణాలకు వచ్చినటువంటి పీఠికలు చూశాను. వీటన్నిటిని చూడబట్టే అల్పుడైనటువంటి నేను ఈ గ్రంథాలన్నీ ఏర్చి, కూర్చి, మార్చి, రూపుదిద్ది ఈ గ్రంథాన్ని మీ ముందు ఉంటున్నాను. తప్పులుంటే క్షమించండి, తప్పుల పైన కోపం చేసుకోవద్దు, చేతనైనటువంటి విమర్శ నేను రాస్తున్నాను అని చెప్పి వినయపూర్వకంగా కవిత్వ వేది రాసినటువంటి ఈ మాటలు ఎంత గొప్ప సంస్కారవంతుడు అని చెప్పి మనకు అనిపిస్తాయి ఈ సాహిత్య చరిత్రలో ఆయన రాసినటువంటి 3 మాటలు. ఈ గ్రంథాన్ని మొత్తాన్ని లోపలికి కానీ మనం వెళ్తే మిత్రులారా, 5 ఖండాలు ఉన్నాయి దీంట్లో. ఈయన సాహిత్య చరిత్రను ఖండాలుగా విభజించాడు. ప్రథమ ఖండము, ద్వితీయ ఖండము, తృతీయ ఖండము, చతుర్థ ఖండము, పంచమ ఖండం అనేటువంటి 4 ఖండాలుగా విభజించాడు. ఈ 4 ఖండాల్లో కూడా ఒక్కొక్క ఖండంలో అక్కడ బ్రాకెట్లో ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఈ ఖండం చర్చిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ప్రథమ ఖండంలో మొదటగా ప్రాచీన కవిత్వము అనేటువంటి ఉపశీర్షిక పెట్టాడు. ఈ ప్రాచీన కవిత్వం కూడా క్రీస్తు పూర్వం 28 నుంచి 1000 వరకు, అంటే ప్రాంగణ యుగం అని ఈరోజు మనం నిర్ధారించుకుంటున్నటువంటి యుగాన్ని ఆయన ప్రాచీన కవిత్వం అనేటువంటి పేరుతోటే ప్రథమ ఖండంలో చెప్పుకుంటూ వచ్చాడు. దీన్ని మళ్ళా ఈ ప్రాచీన కవిత్వ
దశకు చేరడానికి ఎలాంటి క్రమ పరిణామాన్ని పొందింది మన తెలుగు భాష లేకపోతే ఆంధ్ర భాష అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మళ్ళా 1, 2, 3 అనేటువంటి ఉపశీర్షికలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రథమ ఖండంలో, ఈ ప్రాచీన ఖండంలో అంటే క్రీస్తుపూర్వం 28 నుంచి 1000 వరకు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 1028 సంవత్సరాలు కలిగినటువంటి దీన్ని మళ్ళీ ఉపవిభాగాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఆంధ్రులు ఎవరు, ఆంధ్రుల భాష ఏంటి అనేటువంటిది మొదటిది. ఇక్కడ మనకి జిఎన్ రెడ్డి గారు రాసినటువంటి ఆంధ్రము తెలుగు అనేటువంటి వ్యాసం చదివిన తర్వాత అందులో జాతివాచకంగా, దేశవాచకంగా, భాషావాచకంగా, లేకపోతే ఇంకొక వాచకంగా అని చెప్పి ఒక 3 సబ్ హెడ్డింగ్లుగా జిఎన్ రెడ్డి గారు దాంట్లో ఆంధ్రము తెలుగు పదాల యొక్క వ్యుత్పత్తిని గురించి, ఐతరేయ బ్రాహ్మణం దగ్గర నుంచి, తర్వాత నన్నయ్య ఉపయోగించినటువంటి లేకపోతే నన్నయ్య వాడినటువంటి, పాల్కురికి సోమనాథుడు వాడినటువంటి తెలుగు పదాల వరకు చరిత్రను మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. అయితే నాకు ఆ జిఎన్ రెడ్డి గారి వ్యాసం చూసినప్పుడు ఎంత గొప్ప విషయాలు చెప్పినాడు అనిపించింది. కానీ ఇప్పుడు మనం దీంట్లో చూసినప్పుడు కవిత్వవేత్త నారాయణరావు గారు 1928లోనే వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఆంధ్రము తెలుగు అనేటువంటి దానికి సంబంధించి ఆ వ్యాసానికి మూలం ఇదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే త్రిలింగ శబ్దాన్ని గురించి, త్రినగ అనేటువంటి శబ్దాన్ని గురించి చెబుతూ, త్రిలింగ శబ్దాల నుంచి పుట్టినటువంటిది కాదు తెలుగు అనేటువంటిది. ఈ నగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి భౌగోళికంగా చూపిస్తాడు. పిఠాపురం నుంచి దాదాపుగా కోస్తా ప్రాంతం వరకే చూపించేటువంటి ఈ క్రమంలో కొంత ప్రాంతం పోతుంది. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక తెలుగు ప్రాంతాలు పోతున్నాయి. తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక తెలుగు ప్రాంతాలు పోతున్నాయి. కాళహస్తి వరకే ఇది చూపిస్తూ ఉంది. కాబట్టి ఇలా ప్రాంతంలోంచి పుట్టినటువంటిదే తెలుగు అని చెప్పి అర్థం చేసుకోవడం తప్పు. మహారాష్ట్రలో, తెలంగాణలో, ఉత్కళంలో చాలా ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. 3 లింగాల మీద అంటే తెలుగు ప్రదేశం అనేటువంటి దాన్ని, తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కుంచింపజేసినట్టు అవుతుంది అనేటువంటిది ఆయన అభిప్రాయం. అందుకే ఈ ప్రతిపాదనల్ని ఆయన ఒప్పుకోలేడు. త్రిలింగ అనేటువంటి ప్రతిపాదనని ఈయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక సాహిత్య చరిత్రకారుడిగా ఉన్నది ఉన్నట్టు అక్కడ చెప్పుకుంటూ పోతే అది పద్ధతి కాదు. దాన్ని ఒక హేతువాద దృక్పథంతోనో లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి ఎందుకు తప్పో ఎందుకు ఒప్పో చెప్పాలి. కల్లూరి నారాయణరావు గారు ఆ పని చేశాడు. ఎందుకు త్రిలింగం మధ్యలో ఉన్నటువంటిది మాత్రమే కాదు, ఇంకా మనకి చాలా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్ర శబ్దం ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదట కనపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. గుప్తుల సామ్రాజ్యానికి ఒక విజిటర్ గా, ఒక యాత్రికుడిగా వచ్చినటువంటి మెగస్తనీసు ఆ రోజు ఆంధ్రదేశం ఒక గొప్ప దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజ్యంగా నిర్ధారించిన విషయాన్ని చెప్పాడు. అశోకుని కాలంలో మౌర్యుల యొక్క సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆంధ్రదేశం ఒక స్వయం ప్రతిపత్తి లాంటి రాష్ట్రంగా ఉందనేటువంటి విషయాన్ని చెప్పాడు. 3వ శతాబ్దం నాటికే పల్లవుల శాసనాలు బట్టి ఆంధ్రదేశం అనేటువంటి ఒక ప్రత్యేకంగా ఉందని చెప్తాడు. 4వ శతాబ్దంలోనే చిత్తూరు, కడప, కోలారు, అనంతపురం అనేటువంటి 4 ప్రాంతాలు అనేటువంటివి ఆంధ్రాలో ఉన్నటువంటి నిర్ధారించడానికి ఆధారమైనటువంటి తామ్ర శాసనాన్ని కూడా ఎవిడెన్స్ గా ఇస్తాడు, ఆధారంగా ఇస్తాడు. అలాగే కాల్డ్వెల్ని కొంతమంది దూషించారు. సంస్కృతం నుంచి పుట్టలేదు, ఇవి ద్రావిడ భాష నుంచి పుట్టాయి, ఇది ద్రావిడం వేరు, ఉత్తర భారతదేశం వేరు అన్నప్పుడు కొంతమంది సాంప్రదాయవాదులు అనేటువంటి పండితులు నిందించారు. ఈ కాల్డ్వెల్ ఎక్కడో దేశం నుంచి వచ్చి ఏడకొచ్చి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం సంస్కృతం నుంచి పుట్టలేదు అంటున్నాడు, ఇవి ద్రావిడ భాష అంటున్నారు అని చెప్పి కొంతమంది సాంప్రదాయ పండితులు అనేటువంటి వాళ్ళు విమర్శించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక కామెంట్ చేశాడు, ఒక వ్యాఖ్య చేశాడు. కాల్డ్వెల్ని దూషించి దురభిమానానికి మనం ఎందుకు కంకణం కట్టుకోవాలి? ఆయన ప్రతిపాదన చేశాడు, ఆధారాలతోటే ఆయన నిరూపించాడు. అంటే ఇక్కడ ఇది భాషకు సంబంధించినటువంటి చర్చలో కూడినటువంటి అధ్యాయం కాబట్టి ఈ భాషకు సంబంధించి కాల్డ్వెల్ చేసినటువంటి ప్రతిపాదన కూడా చెప్తారు. ఉత్తరాజి దక్షిణాజి అనేటువంటి భేదభావాలు ఉంచుకున్నా అది పక్కన పెడదాం. ఒక ప్రతిపాదనలో శాస్త్రీయత ఉంటే దాన్ని తీసుకున్నాం, లేకపోతే వదిలేద్దాం. ఆయన ఎందుకు మనం వైయక్తికంగా విమర్శించడం అనేటువంటి ఆలోచనతో ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా చాలా గొప్ప విషయాలు. ఆయనకేం తెలియదు, ఈయనకేం తెలియదు అని చెప్పి నిరంతరం మనం ఒకరినొకరం విమర్శించుకుంటున్నటువంటి నేపథ్యంలో 1928లోనే ఆయన కవిత్వవేది గారు ఎంత విశాలమైనటువంటి దృక్పథంతో, ఎందుకంటే అప్పటికే పండితులు కొట్లాడుకుంటున్నారు, రకరకాలైనటువంటి వాదాలు చేసుకుంటున్నారు, రచ్చలు రావిళ్ళు జరుగుతున్నాయి, భాషకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంచి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక రెండో ఉపశీర్షికలో భాగంగా కవి అంటే ఏంటి, భాషకు సంబంధించి, చరిత్రకు సంబంధించి అనుకున్నాం, ఆంధ్ర చరిత్రకు సంబంధించి. రెండో దాంట్లో
అసలు కవి అంటే ఏంటి, కావ్యం అంటే ఏంటి, వాంగ్మయ విమర్శ అంటే ఏంటో ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి వాడే కవి అని చెప్పి చెప్తాడు. కవితకు రాసేటువంటి వ్యక్తికి 8 గుణాలు ఉండాలి. ఆ 8 గుణాలను చెప్పాడు. అవన్నీ ఇక్కడ మనకు సమయం సరిపోదు కాబట్టి 8 గుణాల్లో 3 గుణాలు ఉన్నటువంటి వాడు సాధారణ కవి, 5 గుణాలు ఉన్నటువంటి వాడు మధ్యమ రకమైనటువంటి కవి, 8 గుణాలు ఉన్నటువంటి వాడు మహాకవి. ఆ మహాకవులు ఎవరో చెప్పుకుంటూ వచ్చారు. కావ్యం అనేటువంటిది ఒక కళ అంటాడు. ఒక కళ, మనకి లలిత కళల్లో కూడా దాని గురించి మనం చెప్తాం. కాబట్టి ఈ కళను ఆదర్శ కళ, కాల్పనిక కళ, యథామాతృక కళ అని చెప్పి చెప్తూ వస్తాడు. అంటే కవిత్వం రాయడం అనేటువంటిది యథాతథంగా అనువదించేటువంటి గ్రంథాన్ని యథామాతృక కళ అని చెప్తాడు. ఊహించి తనదంటూ స్వతంత్రంగా రాసేటువంటి దాన్ని కాల్పనికమైనటువంటి కళ అంటాడు. ఆదర్శం అంటే నలుగురు దీన్ని చదవగలిగేటువంటి విధంగా కొంత తీసుకొని కొంత తాను సృజించి రెండింటిని మేళవించి రాసేటువంటి దాన్ని ఆదర్శకమైనటువంటి కావ్య కళ అని చెప్పి చెప్పుకుంటూ వస్తాడు. వాక్కులతో నిండింది కాబట్టి వాంగ్మయము అనేటువంటి విషయాన్ని ఈయన గ్రంథానికి ఎందుకు వాంగ్మయ విమర్శ అనేటువంటి దాన్ని చెప్పాడు అంటే, వాక్కులతో కూడినటువంటిదంతా వాంగ్మయం, వాంగ్మయములో సారస్వతము భాగమే, అందులో సాహిత్యము భాగమే అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఆ తర్వాత అజ్ఞాత యుగం అనేటువంటిది 3వ శీర్షిక. అంటే ఇప్పుడిప్పుడు తెలుగు భాషకు సంబంధించి అజ్ఞాతంగా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని క్రీస్తు పూర్వం 28 నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరం వరకు, అంటే ఒక 500 సంవత్సరాల కాలంలో ఈ తెలుగు భాషకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ శీర్షికలో చర్చిస్తాడు. అంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కిందటే ఈ భారతదేశంలో మనకి తెలుగు ప్రాచీన భాష హోదా రావడంలో ఇలాంటి గ్రంథాలు కూడా ఆధారంగా తీసుకొని మన వాళ్ళు ఎక్కువగా అక్కడ పోరాటం చేసి దీన్ని సాధించుకున్నారేమో అనిపించింది ఈ గ్రంథం చూసిన తర్వాత. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ముందే భారత భూమిలో బ్రాహ్మీ లిపి అనేటువంటిది ఉండేది. ఆ బ్రాహ్మీ లిపి నుండే ఆంధ్ర లిపి అనేటువంటిది పుట్టింది. ఈ విషయాన్ని చారిత్రకులు, భాషావేత్తలు నిర్ధారించేశారు. కావాలంటే అది ఎలా ఎలా రూపాంతరం చెందిందో చూడండి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తాడు. లిపి ముందా, సారస్వతం ముందా, లిపి ముందా, సాహిత్యం ముందా అనేటువంటి విషయాన్ని గురించి పిల్లలైనటువంటి వాళ్ళ స్థాయికి దిగి చెప్తాడు. లిపికి ముందే సారస్వతం ఉంది, లిపికి ముందే సారస్వతం ఉంది. అంటే 800 సంవత్సరాలకి బ్రాహ్మీ లిపి తర్వాత అది పుట్టినప్పటికీ కూడా దానికంటే ముందే తెలుగు సారస్వతం ఉంది అనేటువంటిది చెప్పడం ఆయన ఉద్దేశం. గ్రామీణ పదాల్లో ఆ సారస్వతం దాగుంది. గ్రామీణంలో పల్లెల్లో పాడుకున్నటువంటి వీరులకు సంబంధించి పాడుకున్నటువంటి వీరగాథల్లో ఆ సారస్వతం ఉంది. వాళ్ళు వీధుల్లో పాడేటువంటి యక్షగానాల లాంటి నాటక గేయ సాహిత్యాల్లో ఆ సారస్వతం ఉంది. కాబట్టి మనకి 500 సంవత్సరాలకు ముందే సారస్వతం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంతేకాదు, దాదాపుగా ఎన్ని వేల పదాలు అనేటువంటివి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారిస్తాడు. 500 సంవత్సరాల కంటే ముందు తెలుగుకు సంబంధించినటువంటి శుద్ధ దేశీయ పదాలు 4000 ఉన్నాయి. 4000 పదాలు ఉన్నాయి అంటే ఈరోజు మనం కిలికిలి భాష, ఇంకో భాష దాదాపు అడుగంటు పడుతున్నటువంటి భాషల్లో 320 పదాలు ఉన్నాయి. ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ భాషలో 214 పదాలే ఉన్నాయి. అయినా కూడా ఆ భాష బతికే ఉందని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అంటే క్రీస్తు శకం 500 సంవత్సరాల నాటికి తత్సమ పదాలు, సంస్కృత పదాలు, ఈ ఇతర భాషా పదాలు అనేటువంటివన్నీ తీసేస్తే తెలుగులో శుద్ధ దేశీయ పదాలుగా 4000 పైచిలుకు ఉన్నాయి. అది చాలు భాష అభివృద్ధి కావడానికి. అక్కడి నుంచి మన భాష అభివృద్ధి అవుతూ వచ్చింది అనేటువంటి విషయాన్ని నిర్ధారిస్తాడు. ఈ యుగంలో ఈ విషయాన్ని రుజువు చేయడం కోసం దొరికేటువంటి శాసనాలు కనపడతాయి. శాసనాల్లో పెద్ద పెద్ద సమాసాలతో కూడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పద్యాలు శాసనాల్లో రాయడం ప్రారంభమైంది. పెద్ద పెద్ద పద్యాలు శాసనాల్లో రాయడం ప్రారంభించినటువంటి క్రమం మెల్లమెల్లగా అభివృద్ధి చెంది నన్నయ్య కాలం నాటికి మహాభారత రచనకు, అంటే శాసనాల్లో పద్యాలు రాసేటువంటి కాలం నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెంది, అంటే శేష పద్యాలు, ఇంకో పద్యాలు, ఇలాగ తరువాజ పద్యాలు, మధ్యాకర పద్యాలు ఇలా రాసేటువంటి పద్ధతి నుంచి మహాభారత రచనకు నాంది వాచకాలు అయ్యేటువంటిది. సాహిత్యం తెలుగులో ఆవిర్భవించడానికి ముందు పడినటువంటి పురిటి నొప్పులన్నిటినీ కూడా దాంతోటే మొదటి ఖండాన్ని పూర్తి చేశాడు. ఇక రెండో ఖండం దగ్గరికి వస్తే పురాణ కవిత్వం అని చెప్పి దీనికి
బ్రాకెట్లో శీర్షిక ఇచ్చాడు. అంటే పురాణ కవిత్వం అని చెప్పినప్పటికీ కూడా సంస్కృతంలో వచ్చినటువంటి పురాణ మూలాలతో తెలుగులో వచ్చినటువంటి కవిత్వంగా దీన్ని అర్థం చేసుకోవాలి, కానీ మొత్తం పురాణాలే కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ 1001 నుంచి 1380 వరకు, అంటే దాదాపుగా తిక్కన వరకు వచ్చినటువంటి ఈ భాగంలో ద్వితీయ ఖండంలో దీని గురించి చర్చించాడు. దీంట్లో కూడా 2 విభాగాలుగా దీన్ని విభజించాడు. అందులో చాళుక్య చోళ యుగం అని మొదటిది, అంటే 1001 నుంచి 1200 వరకు శివకవులు అయినంత వరకు ఆ భాగంలో పెట్టాడు. రెండో భాగం కాకతీయ యుగం అని చెప్పి 1201 నుంచి 1380 వరకు తిక్కన అయినంత వరకు ఆ భాగంలో పెట్టాడు. దీంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఈయన ప్రణాళికలో భాగంగా సంఘ చరిత్రను, వాంగ్మయ చరిత్ర, సాహిత్య విమర్శ, యుగ లక్షణాలు, చాళుక్య చోళ యుగం గురించి ఏం చెప్పాడు ఒక్కొక్క వాక్యంలో చెప్పుకున్నాం. చాళుక్య చోళ వంశాల సమన్వయంతో రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వాడు వచ్చాడు. రాజరాజ నరేంద్రుడు మహాభారత రచనకు స్వీకారం చుట్టడానికి వచ్చినటువంటి నేపథ్య చరిత్రను సంఘ చరిత్రలో చెప్పారు. ఇక వాంగ్మయ చరిత్రలోకి వస్తే 1001 నుంచి 1200 మధ్య వచ్చినటువంటి సాహిత్యం 5 రకాలుగా వచ్చింది అని చెప్తాడు. బ్రాహ్మణ శైవ కవిత, వీరశైవ కవిత, శాస్త్ర కవిత, కావ్య కవిత, నీతి కవిత. చూడండి ఎంత డీటెయిల్డ్ గా చెప్పాడు. అంటే వీరశైవ కవిత్వాన్ని సృష్టించినటువంటి వాళ్ళందరూ కూడా రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నటువంటి నన్నయ్య కూడా ఏ మతానికి సంబంధించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసుకుంటూ వచ్చి, బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు ఎలాంటి శైవ కవిత రాశారు, నన్నిచోడుడు లాంటి బ్రాహ్మణేతరులు ఎలాంటి శైవ కవిత రాశారు, శాస్త్ర కవిత ఆ రోజు వచ్చినటువంటి శాస్త్ర గ్రంథాలు ఏంటి, కావ్యాలేంటి, నీతి శాస్త్ర ముక్తావళి లాంటి గ్రంథాలేంటి చెప్పాడు. ఇక ఆ కావ్య విమర్శ గురించి చెబుతూ నన్నయ్య, నన్నిచోడు, పాల్కురికి సోమన ఇలాంటి వాళ్ళ యొక్క శివ కవుల వరకు వచ్చినటువంటి కవిత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని, ఇప్పుడు నన్నయ్య మనకి నాగయ్య గారు రాసినటువంటి సాహిత్య సమీక్షలో మూల సంక్షేపం, మూల విక్షేపం, లేకపోతే విస్తరణ ఇలాంటి వాటికి అన్నిటికి సంబంధించి మూలం కవిత్వవేద నారాయణరావు గారి కావ్య విమర్శ అనేటువంటి ఈ శీర్షికలో లభిస్తుంది. నన్నయ్య ఎలాంటి ప్రణాళిక వేసుకున్నాడు, ఎలా ఆంధ్ర మహాభారతాన్ని అనువదిస్తూ వచ్చాడనేటువంటి దానికి సంబంధించి నాగయ్య గారి సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి వాక్యాలకి ఇక్కడ మూలాలు కనపడుతున్నటువంటి పరిస్థితి నాకు. ఇక కాకతీయ యుగం యుగ లక్షణం గురించి చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఒక కంక్లూషన్ లాంటిది అనమాట. ఈ యుగంలో వచ్చినటువంటి కవులందరూ శాసన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మధ్యాక్షర పద్యాలు ఎందుకో ఎక్కువ వాడారు, నవవిధ కవిత్వాలకు ఎక్కువ ఇక్కడే పునాదులు పడ్డాయి. ఈ 2 ప్రతిపాదనలు చేస్తాడు ఇక్కడ. నెక్స్ట్ కాకతీయ యుగం దగ్గరికి వస్తాడు. కాకతీయుల చరిత్ర మొత్తాన్ని చెప్తాడు. ప్రతాపరుద్రుడి గురించి చెప్తాడు, ఆ తర్వాత కాటమరాజు జరిగినటువంటి యుద్ధాన్ని గురించి చెప్తాడు, ఆ తర్వాత కాకతీయ యుగంలో రుద్రమదేవి తర్వాత పుత్రులు లేకపోవడం వల్ల ఆ రాజ్యం ఏ విధంగా రకరకాల రాజ్యాలుగా విభజించబడింది, ఎవరెవరు స్వతంత్రం ప్రకటించుకున్నారనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఇక్కడ పుట్టినటువంటి చాలా జాగ్రత్తగా ఆయన అంచనా వేసినటువంటి పరిస్థితి. కాకతీయ యుగంకి వచ్చేటప్పటికి రాజ్యతంత్రం నడిపినటువంటి మంత్రులు, రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు, రాజ్యాల్లో ఉద్యోగం చేసినటువంటి పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కవులైపోయారు అంటాడు. అంటే ఇప్పటి వరకు కవులు వృత్తి వేరుగా ఉండింది, ఇప్పుడు పాలకులు, మంత్రులు, ఉద్యోగులు కూడా ఇక్కడ కవులయ్యారు. శివదేవయ్య అనేటువంటి ఆయన మంత్రి కాకతీయుల కాలంలో, ఆయన పురుషార్థ సారం అనేటువంటి దాన్ని రాశాడు అంటాడు. తిక్కన ఆయన నెల్లూరుని పాలించినటువంటి మనుమసిద్ధి దగ్గర మంత్రి అయినటువంటి తిక్కన ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం మహాభారతాన్ని మనకు అందించాడు. అప్పన మంత్రి అయినటువంటి ఆయన చారుచర్య అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గోనబుద్ధారెడ్డి రాజకవులు, ఆయన కొడుకులు కలిపి ద్విపదల రామాయణాన్ని రాశాడు. భాస్కరుడు ఆయన కూడా ఒక రాజే, ఆయన మిత్రుడు, ఆయన మిగతా వాళ్ళు కలిపి రామాయణం రాశారు. ఇటువంటి విషయాలన్నింటినీ వాంగ్మయ చరిత్రలో చెప్తాడు. కావ్య విమర్శ గురించి చెప్పేటప్పుడు ఎంత గొప్ప ప్రతిపాదన చేశాడు. తిక్కనను త్రిగ కన్ను అని విభజించాడు. త్రిగ కన్ను అంటే 3 కన్నులు కలిగినటువంటి వాడు. ఆయన విమర్శ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అంటే
సంక్షేప పద్ధతి, విక్షేప పద్ధతి మహాభారతంలో ప్రవేశపెట్టినటువంటి తిక్కనది ఒక కన్ను. ఎంతవరకు భారతాన్ని అనువదించాలో అలా అంతవరకు అనువదించడం అనేటువంటిది ఒక కన్ను. రెండవ కన్ను తెలుగు పదాలను ప్రయోగించడం పైన పెట్టాడు. అది రెండవ కన్ను తిక్కనది. మూడవ కన్ను అమోఘమైనటువంటి ప్రపంచ అనుభూతి, స్వభావ సిద్ధంగా మనుషుల యొక్క పాత్రలను సృష్టించడం. అది శ్రీకృష్ణుడికి సంజయుడు మొదలైనటువంటి రాయబార ఘట్టాలను తాను నిజంగా గణపతి దేవుడి ఆస్థానంలో పొందినటువంటి అనుభవంతో తయారు చేసినటువంటి ఘట్టాలు. అంటే ఒక పక్క మహాభారతాన్ని తగ్గించడం, ఎక్కించడం అనేటువంటి కన్ను, తెలుగు పద ప్రయోగం, 3 లోకనీతి లేదా రాజనీతి తెలియడం అనేటువంటి ఇలాంటి 3 కన్నులతో రాసినటువంటి కవి. అలాగే నాచన సోమన కాలానికి ఎలా యుగధర్మం మారిందనేటువంటి విషయాన్ని చెప్తాడు. రాజులు అనేటువంటి వాళ్ళు మెప్పించడం కోసం నాచన సోమన్ లాంటి వాళ్ళు నూతన నవీన గుణ సనాతత్వాన్ని కవిత్వంలో ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఈ యుగ లక్షణంలో అంటే కాకతీయుల కాలంలో వచ్చినటువంటి సాహిత్యంలో వచ్చినటువంటి కవిత్వంలో వచ్చినటువంటి యుగ లక్షణం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తూ కవిత్వం సంపూర్ణ పరిణతి సాధించింది. పురాణ ఖండాలు ప్రత్యేక కావ్యాలుగా వచ్చాయి. మొట్టమొదటిసారిగా స్వప్నాలను వృత్తాంతాలుగా చెప్పేటువంటి సంప్రదాయం సాహిత్య చరిత్రలో ప్రారంభమైంది. ఎక్కడ మొదలుపెట్టాడు? కల్లో కనిపించి నాకు అంకితం ఇవ్వమని చెప్పాడు అనేటువంటిది. కవులకు రాజాస్థానాల్లో ఆదరణ పెరిగింది. శతక కవిత్వం అనేటువంటిది పురుడు పోసుకుంది. యథావాక్కుల అన్నమయ్య లేకపోతే పాల్కురికి సోమనాథ్ రాసినటువంటి వృషాధిప లేకపోతే యథావాక్కుల అన్నమయ్య రాసినటువంటి సర్వేశ్వర శతకంతో ఇక్కడ శతక ప్రక్రియకు బీజం పడింది. ఆ తర్వాత బ్రహ్మాండంగా వచ్చింది. ఇది యుగ లక్షణం. ఇక తృతీయ ఖండం దగ్గరికి వస్తే ఈ తృతీయ ఖండంలో కావ్య ప్రబంధ కవిత్వం అని చెప్పి దాన్ని బ్రాకెట్లో పెట్టాడు. అంటే 1381 నుంచి 1650 వరకు ప్రబంధ యుగం మొదటి దశ వరకు ఇందులో ఉపయోగించాడు. అందులో మొదటిది రెడ్డి రాజులు, నాయక రాజులు, కర్ణాటక యుగం అనేటువంటి పేర్లతోటే చెప్పుకుంటూ వచ్చి ఎవరెవరు ఈ కావ్యంలో చరిత్ర సంఘ చరిత్ర గురించి చెప్పినప్పుడు ఓరుగల్లు అయిపోయింది. ఓరుగల్లు పతనం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒక చరిత్ర నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఓరుగల్లు పతనం అయిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతం తుంగభద్రకి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళంతా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించుకున్నారు. ఒరిస్సా వైపు ఉన్నటువంటి గజపతుల రాజ్యం అనేటువంటి ప్రారంభమైంది. అలాగే కృష్ణా తీరంలో ఉన్నటువంటిది అద్దంకిని కేంద్రంగా చేసుకొని రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు రాచకొండని ప్రాంతంగా చేసుకొని 4 పాయలుగా చీలిపోయింది కాకతీయ సామ్రాజ్యం. ఆ 4 పాయలుగా చీలిపోయినటువంటి ప్రతి పాయలోనూ తెలుగు సాహిత్య పోషణ జరిగింది. రెడ్డి రాజ్యానికి సంబంధించి కాటయ్య వేమారెడ్డి లాంటి వాళ్ళు కాళిదాసు నాటకత్రయానికి వ్యాఖ్యలు రాశారు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి లాంటి రాజైనప్పటికీ కూడా గ్రంథాలు రాశారు. సాళువు నరసింహరాయలు అంటే రాయల కాలానికి వచ్చే విజయనగర సంస్థానానికి వెళితే రామాభ్యుదయం వంటి గ్రంథాలు రాశారు. పాల్కురికి సోమనాథుడు, నాచన సోమన, శ్రీనాథుడు మొదలైనటువంటి వాళ్ళు ఆస్థాన కవులుగా ఆయా ఆస్థానాలలో కొన్నాళ్ళు రెడ్డి రాజులు, కొన్నాళ్ళు విజయనగర రాజుల యొక్క ఆస్థానాలలో కవులుగా ఉంటూ గౌరవాన్ని పొందుతూ వచ్చారు. కవులే విద్యాధికారులుగా చలామణి అయ్యేటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మిశ్ర కావ్యాలు వచ్చాయి, విపుల కావ్యాలు వచ్చాయి, ప్రబంధాలు అనేటువంటివి ఇవన్నీ వచ్చినటువంటి సమస్య అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ కేవి నారాయణరావు గారు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని శీర్షికలు పెట్టేటప్పుడు ఈయన గ్రంథాన్ని చూసాడేమో అనిపిస్తుంది. చూడకుండా ఎట్లుంటాడు, చూసే ఉంటాడు కదా. ఎందుకంటే ఆయన శ్రీనారాయణ రెడ్డి గారు కూడా శ్రీనారాయణ రెడ్డి కూడా ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాల ప్రయోగాలు రాసినప్పుడు కూడా ఇద్దరు యుగకర్తలు అంటాడు. ఆరుద్ర గారు కూడా కొంతమంది గురించి చెప్పేటప్పుడు ఇద్దరు సమానమే అని అంటాడు. అలాగే ఈ కాకతీయ రెడ్డి రాజులు, నాయక రాజులకు సంబంధించి చెప్పేటువంటి క్రమంలో ఈ యుగంలో ఇద్దరు సూర్యులు ఉన్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నారాయణరావు గారు. ఎవరు ఆ ఇద్దరు సూర్యులు అంటే ఒక ఆయన శ్రీనాథుడు, ఇంకొక ఆయన పోతన. ఒక ఆయన లౌకిక జీవితంలో ఓల్లాడినటువంటి వ్యక్తి అయితే ఇంకొక ఆయన ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరం తన కావ్య రచనకు అంకితం చేసినటువంటి వ్యక్తి. అంటే జీవిత సాహిత్యాలని రెండు కూడా విస్తృతంగా ప్రచారమైనటువంటి యుగం అని చెప్పి చెప్తారు. శ్రీనాథుని సాహిత్యంలో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా చివరి దశలో ఆయన పడినటువంటి బాధలు అనేటువంటి కనబడితే
పోతన జీవితంలో కావ్యాన్ని మనుషులకు అంకితం ఇవ్వకూడదు, ఇది చాలా అపురూపమైనటువంటిది, ఈ సరస్వతిని వేరే చేతుల్లో పెట్టి చేయకూడదు అనేటువంటి వేరే దృక్పథం కలిగినటువంటి ఒక గొప్ప ఎలా ఉండాలి కావ్యం కవి అనేటువంటి వాడు అని చెప్పడానికి ఒక ఒడ్డున పోతన, ఇంకొక ఒడ్డున పోతన శ్రీనాథుడు ఇద్దరిని నిలబెట్టి సాహిత్యంలో ఒరుసుకుని పడినటువంటి సాహిత్యాన్ని గురించి చెబుతాడు ఇక్కడ కేవి నారాయణరావు గారు. చాలా అంటే రాజులకి కావ్యాల్ని అంకితం ఇవ్వడానికి పాకులాడినటువంటి శ్రీనాథుడు కావ్యాన్ని నేను అంకితమే ఇవ్వను, చావనైనా చస్తాను కానీ కన్నీళ్లు పట్టుకుంది నన్ను సరస్వతి చూసి అని ఒక కఠినమైనటువంటి గట్టిదైనటువంటి నిర్ణయంతో స్వతంత్రమైనటువంటి కవిగా భాషించినటువంటి పోతన ఇద్దరు కూడా చూపిస్తారు. అలాగే ఈ యుగ లక్షణాల గురించి చెప్పేటువంటి సందర్భంలో కూడా ఈ యుగంలో స్వతంత్రమైనటువంటి గ్రంథాలు వచ్చాయి, భోజరాజ్యం లాంటివి. ప్రబంధ రీతులు అనేటువంటివికి ఈ యుగంలోనే బీజం పడింది, కొన్ని ప్రబంధాలు అనేటువంటివి ఇక్కడే ప్రారంభమయ్యాయి. శతకం బాగా ప్రబలింది, శృంగార శాకుంతలం వంటి ప్రబంధాలు ఈ యుగంలోనే వచ్చాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక రాయల యుగం గురించి 1501 నుంచి 1650 వరకు ప్రబంధ యుగం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. దీంట్లో కూడా రెడ్డి రాజ్యం అనేటువంటిది అంతరించడం, గజపతులు అనేటువంటి వాళ్ళపైన విజయనగర రాజులు పట్టు సాధించడం, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలో 4 వంశాలు, ఆ 4 వంశాల్లో జరిగినటువంటి సాహిత్య భూషణ, ముస్లింల దండయాత్ర, ఆంధ్రదేశంపై వారు చేసినటువంటి దాడులు, 1600 ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రదేశంలో అడుగుపెట్టినటువంటి చరిత్ర మొత్తాన్ని చెప్పుకుంటూ వచ్చితే ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యం మనకి అర్థం కాదు. కృష్ణదేవరాయల గురించి చెప్పాడు సాహిత్య వాంగ్మయ చరిత్రలో భాగంగా. అంటే 1600 నుంచి 1500 నుంచి 1650 మధ్యలో పిడిపర్తి సోమన, కోనేరు దాననాథుడు, కోనేరు దోనేరు నాథుడు, మట్ల అనంతభూపాలుడు, తాళపాక తిరువెంగళనాథుడు ఇలా మొదలుపెట్టి యోగి వేమనతో పూర్తి చేశాడు. ఏదైతే కందుకూరి వీరేశలింగం నిర్లక్ష్యంగా వదిలేశారో ఆ యోగి వేమన్ని తీసుకొచ్చి 2 సందర్భాల్లో ఒక రాయలసీమ ప్రాంత చరిత్రకారుడిగా 2 సందర్భాల్లో యోగి వేమనకి సంబంధించి ఈయన ప్రస్తావిస్తాడు. కాబట్టి మనకి సాహిత్య చరిత్రలో చాలా వరకు నేను గమనించినప్పుడు ఏంటంటే ఈయన తీసుకున్నటువంటి అనేక రెఫరెన్స్ గ్రంథాలు అనేటివి రాయలసీమ ప్రాంత సాహిత్య చరిత్రకారుల పైన కవుల పైన ఈయన ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నట్టు నాకు కనపడింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కట్టమంచి రామలింగారెడ్డి గురించి మాట్లాడతాడు, చాలా సందర్భాల్లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి మాట్లాడతాడు, అనేక సందర్భాల్లో వేమన గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఈ ఆముక్తమాల్యద అంటే రాయలసీమ వాసే కాబట్టి రాయలసీమ వాసిని అంటే రాయలసీమ వాళ్ళకి నీ వెనకేసుకొని రావడం అనకూడదు, కానీ అన్యాయం జరిగినటువంటి క్రమాన్ని పూరించడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. రాయలు ఆముక్తమాల్యద రాయలేదు, ఆయన రాసేది ఆయనకి అంత తెలివితేటలు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని నిర్ధారించడం కోసం రాయలే ఈ కావ్యాన్ని రాశాడు అని చెప్పడం కోసం గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాసినటువంటి ఈ నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ అనేటువంటి వ్యాసాన్ని తీసుకొని రాయలే ఆముక్తమాల్యదని రాశాడు అనడం కోసం ఈ చాప్టర్లో ఆయన ప్రత్యేకంగా చర్చిస్తాడు. అంటే సాహిత్య విమర్శ లేకపోతే వాంగ్మయ చరిత్ర నిర్మించేటప్పుడు వాంగ్మయ నిర్మాతలు ఎలాంటి ఆధారాలను తీసుకొని చెప్పాలి, ఏదో గాల్లో తేల్చేయా లేదు, సమస్య లేదు, రాయలే రాశాడు అని చెప్పి గ్రంథస్థ లోపల ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని చెప్పడం కాదు, వేరే వాళ్ళు నిర్ధారించినటువంటి అంశాలను కూడా తీసుకొని జత చేసుకొని రాయల్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక కావ్య విమర్శకు సంబంధించి చెబుతూ శృంగారానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి ప్రబంధాలు వచ్చినటువంటి ఈ కావ్యంలో ఆధ్యాత్మికత కలిగినటువంటి తాళపాక అన్నమాచారి లాంటి వాళ్ళు, చిన్నన్న లాంటి వాళ్ళు ఆధ్యాత్మికతో కూడినటువంటి గ్రంథాలు రాశారు అని చెప్పి అంటారు. స్త్రీలకు కూడా ఈ కాలంలో గ్రంథ రచనకు మొట్టమొదటిసారి అవకాశం కలిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ మనకి అన్నమాచార్యుల భార్య అయినటువంటి తాళపాక తిమ్మక్క గురించి ప్రస్తావించలేదు, కానీ మొల్ల రామాయణం గురించి మొదట కవయిత్రిగా మొల్ల గురించి చెప్పాడు, విలక్షణమైనటువంటి రామాయణంగా చెప్తాడు. అలాగే చారిత్ర గ్రంథాలు కూడా వచ్చాయి, భాస్కర శతకం లాంటివి మారవి కవులు కూడా ఇక్కడ వచ్చారనేటువంటి విషయాన్ని చెప్తాడు. అయితే యుగ లక్షణం ఏంటి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఒకరిని మించి ఒకరు గ్రంథాలు రాశారు, వాంగ్మయం
మొదటిది దశ బాగా పెరిగింది, రెండవ దశ కొంచెం తగ్గింది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాయి. రాజవాచకం లాంటి ఒక విలక్షణమైనటువంటి, ఎప్పుడు ఏ సాహిత్యానికైనా అవసరమైనటువంటి గ్రంథాలు వచ్చాయి అని చెప్తూ, వేమన లాంటి నీతిని ప్రబోధించినటువంటి కవులు ఈ యుగానికి ఒక వెలుగు అనేటువంటి ఒక ప్రతిపాదన చేస్తారు. ఇక 4వ ఖండంలోకి వస్తే అర్వాచీన కవిత్వం, అంటే 1650 నుంచి 1800 వరకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, దీన్ని మధ్యయుగం అనే ఒక భాగంగా, సంధి యుగం అనేటువంటి 2 భాగాలుగా చేస్తాడు. దీంట్లో ముఖ్యంగా గోల్కొండ రాజ్యంలో జరిగినటువంటి సాహిత్య పోషణ, అంటే అక్కడ ముస్లింలు అనేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ మన బహమనీలు అక్కడ జరిగినటువంటి రకరకాలైనటువంటి యుద్ధాల్లో భాగంగా గోల్కొండ రాజ్యంలో ముస్లింలు పాలనలోకి వెళ్ళడం, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, ఆ తర్వాత కొన్ని సంస్థానాలు తంజావూరు కావచ్చు, బొబ్బిలి కావచ్చు, మైసూరు కావచ్చు, వెంకటగిరి, పుట్టాపురం ఇలాంటి సంస్థానాల్లో ఎలాంటి సాహిత్య పోషణ జరిగింది, మన వెంకటగిరి కూడా కావచ్చు, ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటూ వచ్చాడు. మధ్యయుగం అని దీనికి పేరు పెట్టాలి అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ మధ్యయుగం అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన నిర్ధారించలేదు. ఆంధ్ర శేషగిరిరావు ఈ కాలాన్ని మధ్యయుగం అని పిలిచాడు. మధ్యయుగం అని పిలవడం సమంజసమే, ఎందుకంటే అని చెప్పి ఈయన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మధ్యయుగంలో 9 రకాలైనటువంటి ప్రక్రియల్లో గ్రంథాలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని ఏర్చి కూరుస్తాడు. అంటే ప్రబంధాలు, కూచిమంచి జగ్గకవి లాంటి వాళ్ళు ప్రబంధాలు రాశారు. కస్తూరి రంగకవి లాంటి వాళ్ళు లక్షణ గ్రంథాలు రాశారు. తామరపల్లి తిమ్మయ్య ప్రధాన్ లాంటి వాళ్ళు శేషధర్మం వంటి శాస్త్ర గ్రంథాలు రాశారు. గీత గోవిందం, శివరహస్య ఖండం వంటి అనువాద గ్రంథాలు రాశారు. ద్వర్తి కావ్యాలు రాశారు, అంటే 2 అర్థాలు వచ్చేటువంటి తెర్తి కావ్యాలు రాశాడు, 3 అర్థాలు వచ్చేటువంటి త్రెత్తి కావ్యాలు రాశారు. అలాగే కంకంటి పాపరాజు, కాణాదం పెద్ద సోమయాజి లాంటి వాళ్ళు స్వతంత్ర కావ్యాలు రాశారు. త్యాగరాజు, రామదాసు లాంటి వాళ్ళు కీర్తనలు రాశారు. గద్య రచనలు కూడా వచ్చాయి, అంటే రాణా ప్రతాప్ చరిత్ర, రాయవాచకము, కళు వీర్రాజు వచన భారతం ఇలాంటివి వచ్చాయి. నాటకాలు కూడా వచ్చాయి. ఇక్కడ ప్రహ్లాద నాటకం, జలక్రీడలు, సారంగధర చరిత్ర, సుగ్రీవ విజయం, రామనాటకం, సంతవేలు రామనాటకం లాంటి నాటకాలు వచ్చాయి. అంటే 9 రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఈ మధ్యయుగంలో వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రదేశంలో సాహిత్యం వివిధ ప్రక్రియల్లో నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టు ఇక్కడ సాహిత్య ప్రక్రియలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా నాటకానికి గౌరవము, రాజసభల్లో నాటకం అనేటువంటిది ప్రవేశించింది. వీధుల్లో ప్రదర్శించబడేటువంటి వీధి నాటకాలు కాస్త రాజాస్థానాల్లోకి వెళ్ళాయి. ఇది యుగధర్మం అని చెప్తాడు. ఇక సంధియుగం అంటే 1800 నుంచి 1900 మధ్యలో ఒక ప్రాచీనతకి ఆధునికతకు మధ్య సంఘర్షణ గురించి చెప్తాడు. ఇక సాంప్రదాయం పైన బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత, భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత, సామ్రాజ్యం విస్తరించిన తర్వాత పాతను దాదాపుగా అనేక ఇబ్బందులకు గురి కావడం, పాశ్చాత్యుల యొక్క సాహిత్య భాషా ప్రభావాలు మన భాష పైన ఎలా పడ్డాయి, మెల్లమెల్లగా ఇంగ్లీష్ గ్రంథాలను చదవడం, అది పాఠశాలలో కావచ్చు, రకరకాల ఉద్యోగ నిమిత్తం అవసరంలో భాగంగా వాటిని చదవడం, వారి సాహిత్యాన్ని చదవడం, మన సాహిత్యం పైన ఎలాంటి వచ్చాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, పద్యం మెల్లమెల్లగా కనుమరుగవుతూ గద్యం అనేటువంటిది స్థానాన్ని ఆక్రమించింది. పద్యము ఉంది, గద్యము ఉంది. పద్యము గద్యము 2 కలిసినటువంటి నాటకం అనేటువంటిది కల్లూరి వెంకటనారాయణరావు ప్రతిపాదించినటువంటి ఒక కొత్త సిద్ధాంతం. అంటే మనం నాటకాన్ని చూసినట్టయితే అందులో ఒక పద్యం ఉంటుంది, బావా ఎప్పుడు వచ్చితివి, ఆ తర్వాత కింద వచనం ఉంటుంది. దాన్ని ఆ విధంగా పద్యం గద్యం 2 మిళితమైనటువంటిది నాటక సాహిత్యం అనేటువంటి ప్రతిపాదన చేశాడు. ఈ యుగంలో శశిరేఖ పరిణయం ఇలాంటి వీరేశలింగం పంతులు నిరోశ్చ రామాయణం ఇలాంటి గ్రంథాలు వచ్చినప్పటికీ కూడా చెన్నైసూరు నీతిచంద్రకి ఈ కాలంలో వచ్చింది. వీరేశలింగం నీతిచంద్రకు ఉత్తర భాగం కూడా ఈ కాలంలోనే వచ్చింది. బ్రౌన్ తాతాచార్య కథలు ఈ కాలంలోనే వచ్చాయి. మెకంజీ లాంటి వాళ్ళు వచనంలో రాసినటువంటి చారిత్రక గ్రంథాలు అద్భుతమైనటువంటి కృషి. అంటే పాతదనం వల్ల కొంత ఏదో జరిగిపోయినా కొత్తదనం వల్ల ఇవన్నీ జరిగాయి. పద్యం గద్యం మేళవించి రాసినటువంటి నాటక సాహిత్యం కోలాచలం శ్రీనివాసరావు కావచ్చు, వేదం వెంకటరాయ శాస్త్రి గారు కావచ్చు, చిలకమర్తి గారు కావచ్చు, ధర్మవరం కృష్ణమాచార్యులు కావచ్చు, నాటక సాహిత్యాన్ని నాటక సంఘాలుగా ఏర్పడి అద్భుతంగా ఆంధ్రదేశంలో
ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. పంచమ ఖండంలో భాగంగా ఆయన 1901 నుంచి ఇప్పటి వరకు అనేటువంటి విషయాన్ని, అంటే ఆయన ఈ గ్రంథాన్ని పూర్తి చేసేంత వరకు 1925, 26 అనుకున్నాం. 1901 డాష్ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాడు పంచమ ఖండాన్ని. నవ్య కవిత్వం అని చెప్పి పేరు పెట్టారు. 20వ శతాబ్దం నవయుగం అని చెప్పి పిలవాలి అని చెప్పి చెప్తాడు. నవ్య కవిత్వానికి, నవకవులకు ఇది నాంది శతాబ్దం అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే కొత్త కొత్త విషయాలకి ఇది ఆశ్రయించింది కాబట్టి దీన్ని నవయుగమే అనాలి అని చెప్పి అంటాడు. భారతీయ లాంటి పత్రికలు, శారదా లాంటి పత్రికలు కేయాలు కొన్ని రాశారు అని చెప్పి ఇందులో ప్రచురించడం వల్ల సాహిత్యం కొత్త పుంతలు దొక్కింది అంటాడు. అయితే ఇక్కడ కల్లూరి వారు ఒక ప్రతిపాదన చెప్తాడు. కథా సాహిత్యం పైన ఈయనకి కథల పైన, కథానికుల పైన అంత ఇష్టం లేనట్టుంది, ఎందుకో వాటిని పిట్ట కథలు అని చెప్పి ప్రస్తావించాడు. పిట్ట కథలకు కూడా భారతీయ లాంటి పత్రికలు అవకాశం ఇస్తున్నాయి అని చెప్పి చెప్తాడు. బొంబాయి నుంచి ఒక పత్రిక వచ్చింది, ఆంధ్రపత్రిక. అది చెన్నపూర్లో నివాసం ఏర్పడి రకరకాల అంశాలను ప్రచారం చేస్తుంది అని చెప్పి చెప్తాడు. అంటే ఈయన ఆధునిక కవిత్వం పైన, ఆధునిక కవిత్వ పోకడల పైన అంతగా దాటిని మెచ్చుకున్నట్టుగా ఈ సాహిత్య చరిత్రలో కనిపిస్తున్నటువంటిది. తిరుపతి వెంకట కవులు నాటకాల ప్రచారంలోకి వచ్చినాయి అని అంటాడు. కొమ్మర్రాజు లక్ష్మణరావు గారి గురించి చెప్తాడు. కట్టమంచి రామలింగారెడ్డి ఆధునిక విమర్శకు వీచికలు వీశాడని చెప్తాడు. కానీ ఎందుకో ఆయన భావ కవిత్వాన్ని ఇష్టపడినంతగా, లేకపోతే ఈ తర్వాత వస్తున్నటువంటి ఈ కవిత్వాన్ని అంతగా ఇష్టపడలేదు అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి ఈ కవిత్వాన్ని, ఈ అధ్యాయాన్ని కేవలం ఈయన 10 పేజీలు రాశాడు. అంటే ఈయన నవ్య కవిత్వం అని పేరు పెట్టినప్పటికీ కూడా ఎందుకో ఈయన పైన దాన్ని అధ్యయనం చేయకపోవడము, ఈయనకి మొదటి నుంచి కూడా సాంప్రదాయ కవిత్వం పైనటువంటి అభిమానము, ఇష్టమో ఏదో తెలియదు. కానీ 1901 నుంచి, అంటే ఈ సాహిత్య చరిత్ర గ్రంథం పూర్తయ్యేంత వరకు 25 సంవత్సరాలకే పరిమితమైనటువంటి ఈ చరిత్రని కావడం వల్ల కావచ్చు, ఆయన 10 పేజీలకే ఈ గ్రంథాన్ని ముగించినటువంటి పరిస్థితి చెప్తూ చివరిగా ఉపసంహారంలో ఒక విషయాన్ని చెప్తాడు. ఇక సింహావలేఖనంలో మొత్తం చెప్పేశాను నేను చెప్పాల్సినంత వరకు. ఇంక నేను ఉపసంహారంలో చెప్పేది ఏముంటుంది? విశ్రాంత సంభాషణము, లోకాభిరామాయణము అని నేను అనుకుంటున్నాను. అయితే నాకు ఇంకా కొన్ని సందేహాలు అనేటువంటివి ఉన్నాయి. నన్నయ్య కంటే ముందు అధర్వణాచార్యుడు ఉన్నాడా? అధర్వణాచార్యుడికి నన్నయ్యకి మధ్య గొడవ జరిగిందా? కవిజనాశ్రయం రాసింది వేమన లేకపోతే రేచన? ఓకేనా? అలాగే శ్రీకృష్ణదేవరాయల కంటే వేమన ముందోడా వెనకవాడా? వేమన మొగచింతపల్లి వాడా లేకపోతే కొండవీటి వాడా? ఆయన కటారిపల్లిలో ఉందా సమాధి? ఆయన ఇంకా దగ్గర ఎక్కడ పెట్టా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అలాగే మిగిలిపోయాయి. వీటన్నిటికీ తర్వాత సాహిత్య చరిత్రలే సమాధానం చెప్పాలి అనేటువంటి విధంగా, అంటే ఒక పరిశోధన, ఒక విమర్శ వేరే విమర్శ గ్రంథాలకి వాకిలి తెరవాలి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నీ సంధించి వీటన్నిటికీ తర్వాత సాహిత్య చరిత్రకారులే శాస్త్రీయమైనటువంటి సమాధానాలు ఇవ్వాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం కావచ్చు. సింహావలోకనంలో ఈ విషయాన్ని గురించి అలా చెప్పాడు. అయితే చివరిగా ఆయన చాలా వినయపూర్వకమైనటువంటి మాటలు, ప్రారంభంలో ఎలాంటి వినయపూర్వకమైనటువంటి మాటలు చెప్పాడో ఇందులో కూడా అలాంటి మాటలతోటే ముగిస్తాడు వినయంగా. ఈ గ్రంథం ఎన్నో దోషాలు, లోపాలు, విరుద్ధ భావాలు ఉండి ఉండవచ్చు చెప్పాడు. పద్ధతిగా చెప్పాడు. అజ్ఞానినైనందువల్ల ఇలాంటివి తప్పని పరిస్థితి. ఇంత పుస్తకం రాసినటువంటి ఆయన, ఇన్ని విషయాల్ని ఇన్ని రోజులు కష్టపడి రాసినటువంటి ఆయన అజ్ఞాని అయినందువల్ల మాత్రమే ఇలాంటి దోషాలు, కానీ నాకు సమాచారం దొరక్కపోవడం వల్ల లేకపోతే ఆ గ్రంథంలో ఇలా ఉండడం వల్ల అని తప్పు వేరే వాళ్ళపైన వేసేటువంటి దృక్పథం ఏంది కాదు. కాబట్టి నాకున్నటువంటి అజ్ఞానం వల్ల ఇలాంటి లోపాలు, తప్పులు ఇంట్లో చోటు చేసుకొని ఉండొచ్చు. వీటిని దిద్దండి, పూరించండి, సవరించండి. పెద్దలు నన్ను ఉద్ధరించి వాంగ్మయానికి తోడ్పడండి. ఇది నా విన్నపం అని చెప్పి ముగిస్తాడు. ఎంత వినయపూర్వకమైనటువంటి ముగింపు మాటలో ఇవి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేవి నారాయణరావు కవిత్వ వేది రాసినటువంటి ఈ 304 పుటల గ్రంథంలో ఈ 5 ఖండాలలో రేఖామాత్రంగా విహంగ వీక్షణం చేస్తే నేను గమనించినటువంటి అంశాలు ఇవి. కాబట్టి
ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అభ్యుదయ రచయితల సంఘం పక్షాన ఇప్పటి వరకు విన్నటువంటి పాఠకులకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సార్ వినపడడం లేదు మీ వాయిస్. కవిత్వ వేది కల్లూరు వెంకటనారాయణరావు గారి సాహిత్యం, ఆయన దృక్పథం, ఆయన చెప్పిన విషయాలు, ఆయన నమ్మిన విషయాలు అన్నీ చాలా కూలంకషంగా, చాలా శాస్త్రీయంగా, చాలా విశదీకరించి చాలా అద్భుతంగా చెప్పారండి వెంకటేశ్వర గారు. మీకు ధన్యవాదాలు. మిత్రులారా, సభలో ఎవరైనా వెంకటేశ్వర గారిని ప్రశ్నించాలంటే ప్రశ్నించండి. ఏవైనా అనుమానాలు, ఏవైనా అడగాలనుకుంటే అడగండి. చిన్నగా ఓ 2-3 నిమిషాల్లో పూర్తి చేసుకుంటే మరి కొంతమందికి అవకాశం దొరుకుతుంది. అడగండి. అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడే ముందు. అడగడానికి ఏం లేదు సార్. సారు గురించి మాకు తెలుసు, మంచి వక్త ఆయన. సాహిత్యంలో మంచి పట్టుండేవారు. మేము తిరుపతికి సమీపంలో ఉంటాం కాబట్టి ఆయన ఉపన్యాసాలు అప్పుడప్పుడు వింటా ఉంటాము. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఆయనకి ధన్యవాదాలు. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకెవరైనా ఎవరైనా అడగాలంటే అడగండి. సార్ని ఏమైనా ప్రశ్నించాలంటే ప్రశ్నించండి. సోదరా, సార్ చిమ్మన్న గారు చెప్పండి. ఆ టైటిల్ కవిత్వ వేది అని ఎందుకు పెట్టాడు? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? అది కలం పేరు. కవిత్వ వేది కాకుండా ఇంకా 2-3 పేర్లు పెట్టి మార్మిక పేర్లతో వ్యాసాలు రాశాడు ఆయన. ఈ చరిత్ర ఇవన్నీ రాశాడు. అది ముందే చెప్పారు వెంకటేశ్వర్లు గారు. ఆయన ఫోకస్ అవ్వడం ఇష్టం లేక, ఆయన తెలియపరచుకోవడం ఇష్టం లేక అలాగ మారు పేర్లతో రాశారు. లాస్ట్ కు చివరికి కవిత్వ వేదిగానే బాగా పేరు వచ్చింది ఆయనకి. ఓకే ఓకే. వెంకటేశ్వర్లు గారు చెప్పండి అంతే సార్. సార్, అంతే సార్. ఆయన ఏంటంటే చాలా లో ప్రొఫైల్లో వినడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. అందులో కూడా ఏంటంటే భోజరాజు అని కొన్ని పుస్తకాలకి పేరు పెట్టుకోవడం, బోధార్షేందు అనేటువంటిది కొన్ని పుస్తకాలకి ఆ కలం పేరు పెట్టుకోవడం, కవిత్వ వేది అనేటువంటిది ఈ పుస్తకానికి పెట్టుకున్నాడు సార్. అలాంటప్పుడు సాహిత్య వేది అని పెట్టవచ్చు కదా, కవిత్వ వేది ఎందుకు పెట్టాడు? ఏంటి అసలు? ఏమో మరి. అంతే సార్, దానికి సంబంధించి డిస్కషన్ ఎక్కడా లేదు సార్ ఈ గ్రంథం. చెప్పట్లా ఆయన ఎక్కడా కూడా అసలు చెప్పడు సార్. చాలా ఆయన గోప్యంగాను చాలా అంతర్లీనంగా ఉండిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా. ఏమైనా జ్ఞాన సంపన్నుడు, సాహితీ సంపన్నుడు అని విషయం తెలుస్తుంది. ప్రారంభము ఎండింగ్ ఆయన చెప్పుకున్నటువంటి వినయం వలన ఆయన జ్ఞాన సంపన్నుడు అనేది తెలుస్తుంది. అవును 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 బాబా, నిజంగానే చాలా పుస్తకాలు, చాలా శాసనాలు, చాలా విషయాలు క్రోడీకరించాడు సార్ ఆయన. అవునవును. మనకిప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ 40 సంవత్సరాల సాహిత్య అధ్యయనం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మనకు చెప్పిన మాస్టర్లు తెలుగు సాహిత్య అధ్యయనం చక్కగా చెప్పలేదని అనిపిస్తుంది. పద్ధతి మీద చెప్పలేదని అనిపిస్తుంది. ఆయనకి చెప్తారు మరి. కాబట్టి మనకి అరసం వాళ్ళు జ్ఞానోదయం కలిగించారు. తెలుగు సాహిత్య అధ్యయనం ఎలాగ చెయ్యాలి అని తెలుగు సాహిత్య చెప్పకపోయినా అరసం వేదిక ద్వారా మనకి జ్ఞానోదయం కలిగిస్తున్నారు అరసం వాళ్ళు. కాబట్టి అరసం వాళ్ళకి వెంకటేశ్వర గారికి అభినందనలు, నమస్కారాలు. కాదు సార్, మీ ఉపన్యాసం పోయిన వారం వచ్చినటువంటి ఉపన్యాసం ₹1 ఖర్చు లేకుండా పిల్లకాయలు ఎంత నాలెడ్జ్ సంపాదించారనుకున్నారు? అరసం వాళ్ళే కారణం. అంటే అవకాశం అంటే కందుకూరి గారిని నేరుగా చదవకపోయినా మీరు చదివించారు, మీరు చెప్పేశారు. కవిత్వ వేదిని ఇప్పుడు 300 పేర్లు వీళ్ళు చదవకపోయినా ఇందులో మెయిన్ పాయింట్స్ అనేటువంటి వాళ్ళకి వచ్చేసాయి. అంతే. ఇది చాలా అరసం వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప పని. ఇలాంటి పరిశోధకులు ఇస్తున్న సాహిత్య బలం అరసానికి. సార్, మనం వెంకటేశ్వర గారు మనం చేయవలసింది ఏంటంటే, విశ్వవిద్యాలయాలు అన్ని విశ్వవిద్యాలయాలకు చెప్పి ఎంఏ ప్రీవియస్ వాళ్ళకి, ఫైనల్ వారికి, స్కాలర్స్ కి రండిరా
ఫ్రీగా వినండి, గంట వలన మీ కాంపిటేటివ్ పనికి వస్తుందని చెప్పండి సార్. అదే సార్, ఈశ్వర్ రెడ్డి గారి గ్రూప్ లో పెట్టారు. నేను నేను తెలుగు కూడా మన చెప్పాను. తెలుగు శాఖ మన తెలుగు శాఖ అధ్యక్షులకు కూడా చెప్పాను. నెక్స్ట్ మన చెప్పాను. తెలుగు అడాప్ట్ డిపార్ట్మెంట్స్ గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్ లో నెక్స్ట్ వీక్ నుంచి పోస్ట్ చేద్దాం వీటిని. చెప్పండి సార్, నేను కూడా చెప్తాను, అందరికీ చెప్తాను. పిల్లలందరూ ఆ గ్రూప్ లో పోస్ట్ చేద్దాం సార్. చేస్తే చేసి వాళ్ళ అట్లా competitive పనికి వస్తుంది. చేద్దాం, పిల్లలకు ఉపయోగపడుతుంది సార్. ఏం అక్కర్లేదు. నారాయణరావు గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రను ఎండు కన్నాలుగా విభజించాడు. సరిపడుతుంది, ఒక్కటి సరిపడుతుంది కాంపిటేటివ్ కోచ్కి. మీ వల్ల జ్ఞానోదయం వచ్చినట్టుగా కదా. పైగా చాలా ఆయన గొప్ప ఏ కళాల పేర్లతో రాశాడు అనేటువంటిది కూడా బిట్టే కదా. అంతే కదా. కాబట్టి అరసం వాళ్ళకి మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. ధన్యవాదాలు సార్ సెమ్మన్న గారు. ఇంకెవరైనా అడుగుతారా? టైం ఉంది, ఇంకా టైం ఉంది మనకి మాట్లాడడానికి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, చెప్పండి. వెంకటేశ్వర్లు గారిని ప్రశ్నించండి, ఆయన నుంచి సమాధానం తీసుకోండి. హలో సార్, చెప్పండి. ఈశ్వర్ రెడ్డి గారు చెప్పండి. మీరు టేకప్ చేయండి సార్. ఎవరు మాట్లాడడం లేదు. సురేష్ ఏమైనా మాట్లాడతావా? అన్మ్యూట్ చేసుకో మైక్, మాట్లాడు. ఏం లేదు సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా కొత్త విషయాలు, తెలుగు భాష చరిత్రకు ఇంత అంటే బ్యాక్ చరిత్రంతో తెలిసింది సార్. సార్ స్పీచ్ చాలా సందర్భాల్లో విన్నాను సార్. నేను సార్ పేరు చెప్పగానే మళ్ళీ జాయిన్ అయ్యాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ. గ్రూప్ లో చూసే అయిపోయే వరకు ఉన్నాను సార్. స్టార్టింగ్ నుంచి మొత్తం విన్నాను సార్. పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను కొన్ని. తర్వాత వెంకటేశ్వర్లు సార్ త్రిలింగ అని రాశారు అన్నారు కదా ఆయన. అవును సార్. అని అది కొంతవరకే కన్ఫైన్ చేశారు, విస్తృతంగా లేదు. అది దానివల్ల సంపూర్ణంగా రాలేదని అన్నారు కదా. ఈ మధ్య ప్రొఫెసర్ కెఎస్ కళ్యాణ్ గారు త్రికళింగ చరిత్ర అని పుస్తకం రాశారు. మీరు చూసారో లేదో? చాలా మూడు కళింగాలు త్రికళింగ చరిత్ర అని రాశారు. దాంట్లో కర్ణాటక నుంచి గంగానది వరకు బాగా కవర్ అయింది. తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, మొత్తం చాలా నోట్స్ చాలా బాగా ఇచ్చారు. నారాయణరావు గారు అదే చెప్పింది, కళింగని మనం కాళేశ్వరం లేకపోతే శ్రీకాళహస్తి లేకపోతే 3 ప్రాంతాలకి చేయకూడదు, ఇంకా చాలా ఉంది అనేటువంటి ఉద్దేశం ఆయన. అందుకే చెప్తున్నాను, బహుశా ఇది సమగ్రంగా ఉందని అనుకున్నాం అందరం. ఒకసారి చూడండి, లేకపోతే త్రికళింగ లాంటి పరిశోధనలకి వాకిలు తెరిచినటువంటి స్టేట్మెంట్ ఇదే ఉండొచ్చు. త్రికళింగ చరిత్ర అన్నారు ఆయన. దాని ఇప్పుడు రిప్రింట్ కూడా అవుతుంది, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయింది, రిప్రింట్ అవుతుంది. తమిళ్ లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నట్టున్నారు. దానిపైన ఒక ప్రసంగం పెట్టండి సార్, ఏం కాదు. అంటే ఇంకా ఎంతవరకు చరిత్రలో భాగంగా రాజపాళ్యం గారు లాంటి వాళ్ళు చూస్తే ఎందుకంటే అది కూడా సాహిత్య గ్రంథం లాగా విమర్శ కాబట్టి దాని సాహిత్య చరిత్రలో భాగంగా మనం ఒక ఉపన్యాసంలో చెప్పిస్తే పిల్లలకి ఉపయోగపడుతుంది, మనకి తెలుస్తుంది. విస్తరించున్నారు. ఇండియాలో అత్యధికంగా తెలుగువారే ఉండేవారు అంతగా ఉంటుంది అక్కడ, అందులో చదువుతుంటే. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అవును సార్. అదే సార్, ఇంకా తమిళనాడులో ఎక్కువ బాగా ఉండరు సార్ తెలుగు వాళ్ళు. సార్ తమిళనాడులో ఎక్కువ బాగా ఉండరు తెలుగు వాళ్ళు. మనకి గంజాం జిల్లా అని ఒకటే ఉండేది అక్కడ, తమిళనాడు నుంచి ఒరిస్సా దాకాను. దాని మూలాన మొత్తం అందరూ తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. అటు ఇటు పనులకు వెళ్ళిన వాళ్ళు కొంచెం గంగా నది వరకు అటు, కర్ణాటక వరకు ఇటు వెళ్ళారు. దాని మూలాన బాగా విస్తరించి ఉంది తెలుగు, నో డౌట్. ఇప్పటికీ 2వ స్థానం కదా మంది. ఈ మధ్య అలాగే ఏ మార్పులు జరిగి ఉంటే జరిగి ఉండొచ్చును. లేటెస్ట్ విషయం. అవును, బెంగాలు తమిళ వచ్చేసినాయి ప్లేస్ లోకి. ఓకే, 4వ ప్లేస్ లోకి వచ్చినాయి. రైట్. ఈశ్వర్ రెడ్డి గారు సమాప్తి చేసిస్తారా? చేస్తున్నా. డాక్టర్ సిద్ధమూర్తి రాజగోపాల్ రెడ్డి. స్పీకర్ దగ్గరికి పెట్టాలి, మైక్ దగ్గరికి పెట్టాలి మీరు, మీ మాట చాలా లోగా ఉంది. సిద్ధమూర్తి రాజగోపాల్ రెడ్డి ఆయన ఫిజిక్స్ మన బాటనీ లెక్చరర్. ఆయన సాహిత్యం మీద చాలా
ఏమంటారు దాని అభిరుచి. అందుకనే మనకు ఆరసంలో చేరి ఆయన రకరకాల పనులు చేస్తుంటాడు. ఆయన మాట్లాడతాడని చూస్తున్నాను, ఆయన ఏమో కొంచెం పట్టించుకోవట్లే. సరే పర్వాలేదు. మాట్లాడండి సార్. ఓకే, నేనే ముగిస్తాను. ఓకే. కల్లూరి వెంకటనారాయణ రాసిన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి నా మిత్రుడు ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు చాలా అంటే పూసగుచ్చినట్టు ప్రతి అంశాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన రాయలసీమ వాసి అనే విషయం నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే పుస్తకం పేరు విన్నాను, కవి రచయిత పేరు విన్నాను, కానీ ఆయన రాయలసీమ వాసి అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆంధ్రకోల్ చరిత్ర రాసిన కందుకూరి గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు. ఈయన డిఈఓగా పనిచేసి, జనరల్గా డిఈఓగా అంటే వాళ్ళ పనులు వేరుగా ఉంటాయి, విధులు వేరుగా ఉంటాయి, వాళ్ళ సమయం వేరుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి సాహిత్య చరిత్ర కోసం ఎన్ని గ్రంథాలు చదివి ఉండాలి, లేకపోతే ఎన్ని శాసనాలని అధ్యయనం చేసి ఉండాలి, లేకపోతే ఎంతమంది వ్యక్తుల్ని ఇంత పెద్ద గ్రంథాన్ని రాయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. 25 గ్రంథాల దాకా రాశారని మిత్రుడు చెప్పాడు, కానీ అందుబాటులో లేవని కూడా ఇదే మాట్లాడారు. కాబట్టి ఆయన మీద ప్రత్యేకంగా ఎవరైనా రీసెర్చ్ చేయగలిగితే పనికొస్తుంది. అంటే కల్లూరి వెంకటనారాయణ మీద ఇంకా జరగాల్సిన పరిశోధన చాలా ఉంది అనే ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాడు మా మిత్రుడు. ఎప్పుడు కూడా సాహిత్యానికి సంబంధించిన మాట్లాడుకునేటప్పుడు సాహిత్య ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు 2 మాటలు చెప్తుంటాడు. ఒకటి ఆనందం కోసం, 2 ప్రయోజనం కోసం అని చెప్పి, అంటే సామాజిక ప్రయోజనం కోసం అని చెప్పి. దాన్ని ఆయన విభజించిన విధానం చాలా కొత్తగా అనిపించింది. అదే ఆదర్శ, కాల్పనిక కళ, కావ్య కళ అనే ఆ కళను విభజించుకోవడం కూడా కొంచెం కొత్తగా అనిపించింది. ఆ విషయాలు మా మిత్రుడి మాటలతో విన్నాం. ఇక ఆయన విభజన కూడా చాలా ఒక శాస్త్రీయంగానే ఉంది. తిక్కన్న ఆయన ఎలా చూశాడు, లేకుంటే నాచన సోమన్ ఎలా చూశాడు, లేకుంటే వేమన్న ఎట్లా చూశాడు, ఇవన్నీ కూడా సాహిత్యాన్ని అధ్యయనం చేయదలుచుకున్న వాళ్లకు ఏ వ్యక్తుల్ని మనం బాగా అధ్యయనం చేయాలి, బాగా తెలుసుకోవాలి అనే దానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేమన ఇంకా తిరుగులేని వ్యక్తి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇట్లాంటి వ్యక్తిని కందుకూరి వీరేశలింగం ఎట్లా మరిచాడా అని చాలా సందర్భాలు మేము చెప్పుకున్నాం. అంటే ప్రాంతం వెనకబడింది, కవులు కూడా వెనకేశారా, లేకుంటే ఇంత వివక్ష ఉందా మా మీద అనే ఒక బాధను కూడా మేము చాలా సందర్భాలు వ్యక్తపరుచుకున్నాం. ఆ బాధను ఈయన లేకుండా చేశాడు వెంకటనారాయణ గారు. సరే, ఇక ఆర్వాచీనం అని, పంచమఖండం, ఈ ఖండాల విభజన అన్నిటిని గురించి మిత్రుడు చాలా అద్భుతంగా చెప్పాడు. ఆయన ఎక్కడ మాట్లాడినా సాధికారి మాట్లాడతారు కాబట్టి ఆయన పట్ల మాకున్న గౌరవం వేరే. వారికి ప్రత్యేకంగా అరసం పక్షాన మరొకసారి నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరంగా నడిపి మిత్రులు అప్పలరాజు గారికి, ఆయన ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు, డ్రెస్లో కూడా కనబడుతుంటారు అప్పుడప్పుడు, అయినా కూడా సాహిత్యం వైపు అడుగులు వేస్తూనే ఉంటాడు, ఎప్పుడు రాస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు విచ్చేసినారు సాగర్ గారు, గోవింద్ శెట్టి గారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లని చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకుందాం. ఆ అంశం ఏదో మీకు వాట్సాప్లో వస్తుంది, దయచేసి చూడగలరు. ఎందుకంటే హ్యాంగ్ అయింది. ఓకే, ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.